ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రియమైనటువంటి దైవ జనాంగము, దేవుని బిడ్డలారా, మీతో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, దేవుని సన్నిధానంలో మనమందరం కూడా ఒక గొప్ప పనికి మనం పూనుకున్నాం. దేవుని మందిరాన్ని నిర్మించే విషయంలో మనం గొప్ప ఆలోచనను కలిగి ఉన్నాం. దాని విషయంలో కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యంలో చూసినట్లయితే హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో, నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇదివరకెన్నడూను దున్నని బీడు భూమిని దున్నుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నీతి ఫలించున్నట్లు విత్తనం వేయమనే మాటను చూసినట్లయితే, ఎప్పుడైతే విత్తనం వేస్తామో మనం మంచి కోతను కూడా కోస్తామనేది ఈ వాక్య సారం. దేవుని యొక్క పరలోక రాజ్యమును గూర్చి ప్రభు సెలవిస్తున్నప్పుడు కూడా ఒక వ్యవసాయకుడు తన పొలంలో మంచి విత్తనము విత్తుచున్నప్పుడు ఆ విత్తనములన్నిట్లో అది చిన్నదైనప్పటికీ, ఉదాహరణకు ఆవగింజ తీసుకుంటే, అది పెరిగినప్పుడు కూర మొక్కలన్నిట్లో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టుగా మారుతుంది. చిన్న విత్తనం అది పెద్దదై మొక్కలన్నిట్లో ఆకాశ పక్షులు వచ్చి వాటి కొమ్మల మీద నివసించేంత పెద్దదిగా మారుతుంది. దేవుని సన్నిధానంలో కనుక మనం చూస్తే మనము కూడా దేవుని పని కొరకు విత్తేటువంటి విత్తనం అది చిన్నదే కావచ్చు, కానీ గొప్ప కార్యములు జరిగించడానికి అది ఎంతో ఆశీర్వాదకరంగా మారుతుంది. నీవు దేవుని సన్నిధిలో నీ గుప్పిలు విప్పి హృదయపూర్వకంగా ధారాళమైనటువంటి మనసుతో దేవుని యొక్క చిత్తమును జరిగించడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి, అనేక ఆత్మలను సంపాదించడానికి, అనేకులను దేవుని యొద్దకు నడిపించడానికి, అనేకులు కూడి దేవుని ఆరాధించేటువంటి స్థలాన్ని సిద్ధపరచడానికి, పరిశుద్ధ స్థలమును సిద్ధపరచడానికి నీవు కూడా గొప్ప పనిలో పాలిభాగస్తుడవై దీవించబడినట్లుగా నీ యొక్క అర్పణము ఒక విత్తనము లాంటిది. నువ్వు వేసే అర్పణం లేదా నువ్వు అందించే ఆ అర్పణము లేదా కానుక అదొక విత్తనంలాగా అది భూమిలో పడి ఎలా ఫలిస్తుందో, నువ్వు దేవుని మహిమ కొరకు ఇచ్చేటువంటి ప్రతి కానుక కూడా మంచి ఫలాలను నీ కొరకు తీసుకొని రాగలుగుతుంది. బైబిల్ సెలవిస్తుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనములో, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గల వారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. విత్తేవానికి విత్తనం దొరుకుతుందని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. నువ్వు గుప్పిలు విప్పినప్పుడు, నువ్వు దేవుని కొరకు ధారాళమైన హృదయంతో ఇచ్చినప్పుడు దేవుడు తిరిగి నిన్ను రెట్టింపుతో దీవిస్తాడు. ఇది నువ్వు విశ్వసించాలి. కనుక దేవుని సన్నిధానంలో 2వ కొరింథీ 9వ అధ్యాయం 8వ వచనం ప్రకారం కూడా, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడి మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడని వాక్యం సెలవిస్తుంది. ఉత్తమమైన ప్రతి కార్యం మనం చేయాలి. మంచి కార్యం కొరకు మనం చేతులు కలపాలి. దేవుడు మనకిచ్చిన సమృద్ధిలో నుండి కొంత దేవుని పని కొరకు మనం ఇవ్వడం నేర్చుకోగలిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఈయుడి మీకు ఇయ్యబడును అన్నాడు. కనుక దేవుని సన్నిధానం విశాల హృదయముతో 2వ కొరింథీ 9:7 ప్రకారం సనుక్కొనక బలవంతంగా కాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలనని బైబిల్ సెలవిస్తుంది. ఉత్సాహంగా ఇచ్చువారిని దేవుడు ప్రేమిస్తాడని కూడా బైబిల్ సెలవిస్తుంది. కనుక దేవుని వాక్యములన్నిటిని కూడా జ్ఞాపకము చేసుకుంటూ దేవుని మందిర నిర్మాణ పనులు ఆరంభించి ఉంటుండగా ఈ ఏపీఎం పరిచర్య కొరకు
ధారాళమైనటువంటి హృదయముతో మీ గుప్పిలు విప్పి మరి ఆ గొప్ప పనిలో మీరు పాలిభాగస్తులు కండి. మీరు 100 రూపాయల నుండి మరి 1,00,000, 10 లక్షల వరకు ఎంత ప్రేరేపించబడినా మీరు దేవుని సన్నిధానములో అది దేవుడు మర్చిపోడు. అది దేవుని పని కొరకు నమ్మకంగా ఉపయోగించబడుతుంది. ఇంచుమించు మన 2 కోట్ల పైన ఖర్చు మన ముందుంది. పూర్తిగా మన ఆలోచన ప్రకారం, ప్లానింగ్ ప్రకారం పూర్తి చేయడానికి దాని కొరకు మీరందరూ మీ గుప్పిలు విప్పి మీ తోడ్పాటును అందించాల్సిందిగా ప్రభు పేరిట కోరుతున్నాను. మీరిచ్చే ప్రతి కానుక ఒక విత్తనములాగా తప్పకుండా ఫలభరితంగా మార్చబడుతుంది, ఆశీర్వాదకరంగా చేయబడుతుంది. తద్వారా మీ కుటుంబాలు, మీ పిల్లలు, వారి భవిష్యత్తు, వారి చదువులు సమస్తము కూడా మరి దీవెనకరంగా మార్చబడతాయి. మరి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా మరి గొప్ప పనిలో ముందుకు వచ్చి సహకరించాల్సిందిగా ప్రభు పేరిట కోరుతున్నాను. సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయని ప్రభు సెలవిచ్చాడు. ఆ ప్రకారంగా మీకు దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. మీ అమూల్యమైన కానుకలు ఈ బార్కోడ్ ద్వారా, యూపీఐ ఐడి ద్వారా, అకౌంట్ నెంబర్ ఉంది, దాని ద్వారా మీరు పంపించవచ్చు. ఈ విషయాలు గమనించి మీ తోడ్పాటును అందించి దైవ దీవెనలు పొందగలరు. ప్రభు మిమ్మును నిండారులుగా దీవించునుగాక. ఆమేన్.